వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయ స్టఫింగ్ పరోటా చూపించబోతున్నానండి. ఉల్లిపాయలతో స్టఫింగ్ చేసుకోవడము. దానికి కావలసిన పదార్థాలను ఒక తీసుకొని ఆ బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. చాలా సన్నగా తరుక్కోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా తరిగి కలుపుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకున్నానండి. మీరు ఎంత బాగా సన్నగా తరుగుతా అంత బాగా వస్తుందండి స్టఫింగ్. తర్వాత ధనియాల పొడి అండి, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర అండి, తర్వాత సోప్ అండి. ఇలా వేసుకొని కొంచెము కాలా నమక్ కూడా వేసుకున్నానండి. ఫస్ట్ మామూలు ఉప్పు కంటే కాలా నమక్ వేసుకోండి ఫస్ట్. ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి, ఎందుకంటే ముందే ఉప్పు వేస్తే నీరు ఎక్కువగా వస్తుందండి ఉల్లిపాయలలో నుంచి. అందుకని కొంచెం కాలా నమక్ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. ఇలా అంతా కలుపుకుని కొంచెం సేపు ఉన్న తర్వాత మనము గోధుమ పిండి అంతలోకి కలుపుకోవాలండి. కొంచెం వామేసి గోధుమ పిండి కలుపుకొని ముద్ద పెట్టుకోవాలండి. అంతలోపల ఉల్లిపాయలలో నీరు వచ్చింటుంది కదండి, ఉప్పు వేసుకొని ఇది పుట్నాల పప్పు అండి, ఈ పౌడర్ని వేసి కలపాలండి. ఎందుకంటే ఉల్లిపాయలలో చెమ్మ వచ్చింటుంది కాబట్టి ఈ పుట్నాల పొడి వేసి కలుపుకొని స్టఫింగ్ చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కలుపుకొని స్టఫింగ్ పెట్టుకోవాలండి. తర్వాత చిన్న పూరి సైజులో రోటీని తిక్కుకొని దాంట్లో ఈ ఉల్లిపాయల మిశ్రమాన్ని పెట్టి ఇలా స్టఫ్ చేస్తున్నానండి. నేను చూపించే విధంగా చేసుకోండి. పరోటాలు చాలా టేస్టీగా వస్తాయండి. లోపల ఉన్న స్టఫింగ్ కూడా బయటికి రాకుండా మనము ఒత్తుకోవాలండి చపాతీలని. చూడండి, ఈ విధంగా నేను చూపించే విధంగా స్మూత్గా పరోటాలని అటు ఇటు తిప్పుకుంటూ ఒత్తుకుంటే పల్చగా ఒకే సైజులో వస్తుందండి. మనకు లోపల స్టఫింగ్ కూడా చాలా బాగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఇలా పల్చగా ఒత్తుకోవాలండి. మనం ఎక్కువ స్టఫింగ్ పెట్టినా కానీ చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది లోపల స్టఫింగ్ కూడా. అంత పల్చగా మనం పరోటాని ఒత్తుకోవాలండి. నేను ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను మీకు. మీరు కూడా ఈ విధంగా చేసుకొని టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడన్నా ఏవి కూరగాయలు లేనప్పుడు ఇలా ఉల్లిపాయల స్టఫింగ్తో పరోటా చేసి ఆవకాయతో కానీ చట్నీతో, టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఎక్కువ పిండి అయినప్పుడు ఇలా తీసివేసి మనము పరోటాను ఒత్తుకోవచ్చండి. ఇలా చూడండి, నేను చూపిస్తూ ఉన్నాగా చేసుకుంటే చాలా పల్చగా చాలా బాగా వస్తాయండి పరోటాలు. పిల్లలు కూడా ఇష్టపడతారు, పెద్దలకు కూడా టేస్టీగా ఉంటుందండి ఉల్లిపాయలని. దీనికి ఏమీ కూరలు అవసరం లేదండి. మనం దీంట్లోనే మసాలాలోనే కొంచెం మిర్చి వేసుకున్నామంటే కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇలా పెనం మీద వేసి నూనె వేసి అటు ఇటు కాల్చుకోవాలండి. కొంచెం ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి. లోపల స్టఫింగ్ కూడా బాగా ఉడుకుతుందండి. ఉల్లిపాయల మిశ్రమం కూడా బాగా మగ్గుతుందండి లోపల చపాతీ. ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలండి చిన్న సెగ మీద. చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి. పరోటాలు ఎప్పుడైనా కానీ మనము సిమ్ములో పెట్టుకొని ఇలా ఒత్తుకుంటూ కాల్చుకుంటే లోపల స్టఫింగ్ బాగా ఉడుకుతుందండి. చూడండి, చాలా బాగా దోరగా కాలిందండి. ఎక్కువ మంట మీద కాల్చకూడదండి. ఇలా ఊరగాయతో సర్వ్ చేసుకొని